అందరికీ సుప్రభాతం. నిన్న డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వీడియో చూసిన తర్వాత ఒక రకమైన అయోమయ స్థితి ఏర్పడి ఉంటుంది. మనకు కేవలం అయోమయ స్థితే, కానీ శాస్త్రవేత్తలు మాత్రం చాలా గందరగోళంలో ఉన్నారు. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా ఉంది. లేక ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు మొత్తం ఆస్తిపాస్తులు వదులుకొని తట్టాబుట్టా సర్దుకొని ఇంకొక దేశానికి వలసపోయినట్టుగా ఉంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే వస్తువులు అని చెప్పి అనుకుంటున్నారో దాని గురించి రకరకాలుగా పరిశోధన చేసి వాటి గురించి వివరిస్తా ఉన్నారో ఆ వస్తువులన్నీ అసలు లేనే లేవు. అవన్నీ వస్తువులు కాదు, అవన్నీ కలిపి కూడా ఒకే ఒక శక్తి అన్న సంగతి తెలిసేసరికి వాళ్ళకి దాదాపు మైండ్ బ్లాక్ అయిపోయినంత పనింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. పైగా ఇంకొక అయోమయ స్థితి శాస్త్రవేత్తలకు, మనకు కాదు, మరొక అయోమయ స్థితి ఏంటంటే ఏదైతే వస్తువు అనుకుంటున్నారో లేక తెలివితేటలు లేని వస్తువు అనుకుంటున్నారో అట్లాంటి వస్తువు తెలివితేటలు ఉన్నట్టుగా ఇప్పుడు అది ప్రవర్తిస్తా ఉంది. ఎవరైనా కనుక గమనించినట్లయితే శక్తి వస్తువుగా మారి కనిపిస్తుంది. ఎవరు చూడకపోయినట్లయితే వస్తువు మాయమైపోయి అది తిరిగి శక్తి కింద మారిపోతా ఉంది. అందుకని ఇది మరొక రకమైనటువంటి అయోమయ స్థితి ఆ శాస్త్రవేత్తలకు. అంతేకాదు, ఇప్పుడు చూడ్డం కాదు, దాన్ని భవిష్యత్తులో పరిశీలించి చూద్దాము అని చెప్పి అనుకున్నా కూడా ఫలాని వాళ్ళు చూడబోతున్నారని చెప్పి తెలుసుకొని చాలా వివేకం కలిగినటువంటి భవిష్యత్తు తెలిసినటువంటి వ్యక్తి మాదిరిగానే ఆ వస్తువు ప్రవర్తించి వాళ్ళు చూడబోతున్నారని చెప్పి తెలుసుకున్నప్పుడు వస్తువు మాదిరిగా కనిపిస్తుంది. వాళ్ళు చూడబోరు లేక చూడడం లేదు అనుకున్నప్పుడు అది శక్తి మాదిరిగా అలల రూపంలో కనిపిస్తుందని చెప్పి తెలుసుకొని వాళ్ళు డిమ్మెరపోతున్నారు. కానీ వాళ్ళకంటే మనమే ఒక మెట్టు అడ్వాన్స్ లో ఉన్నాము. అట్లా ఎందుకు జరుగుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అక్కడ గమనిస్తున్న డిటెక్టర్ కాదు, లేక శాస్త్రవేత్త కాదు, అన్నిటికీ మూలమైనటువంటి చైతన్యం దాన్ని గమనిస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. ఈ చైతన్యము కేవలం సాక్షి రూపంగా వాటిని చూస్తూ ఉంటుంది. చైతన్యము కదలలేదు, ఎందుకంటే కదలడానికి స్థలం లేదు కాబట్టి అది కదలలేదు. ఏ పని కూడా చేయదు, కేవలం జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను అది సాక్షిగా గమనిస్తూ ఉంటుంది. అది గమనిస్తే చాలు, అది చూస్తే చాలు, జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి. ఒక పెద్ద అయస్కాంతము తనంతట తాను కదలదు, కానీ అయస్కాంతం దగ్గరికి మనం దిక్సూచన గారికి తీసుకొచ్చినట్లయితే దాంట్లో ముళ్ళు అటు ఇటు ఇటు అటు కదిలిపోతా ఉంటుంది. కాబట్టి కేవలం ఆ అయస్కాంతం దగ్గరికి వచ్చినటువంటి దిక్సూచిలోని ముళ్ళు ఎట్లయితే కదులుతుందో ఆ చైతన్యం చూస్తూ ఉంటే చాలు ఈ జడ పదార్థంలో కదలిక అనేది ఏర్పడి కావాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోతుంది. అందుకని మనం కూడా సాక్షిగా చూడడం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ నిజాన్ని మనం గ్రహించవచ్చు. ఇంకా శాస్త్రవేత్తలు ఇంతసేపు ఈ జడము లేక ఈ శక్తి లేక ఆ శక్తి నుంచి తయారైన వస్తువులు వీటి మధ్య ఉండే సంబంధాన్ని మాత్రమే పరిశీలిస్తున్నారు. అంటే శక్తి నుంచి తయారైన వస్తువులు వాటి మధ్య ఉండే సంబంధం ఎట్లా ఉందంటే ఎవరు చూడకపోతే అది కేవలం శక్తి, చూస్తున్నారు అనుకున్నట్లయితే లేక చూడబోతున్నారు అనుకున్నట్లయితే ఈ శక్తి వస్తువుగా మారి ప్రపంచంగా కనిపిస్తున్నారు. అయితే చూస్తున్నది ఎవరు అనేది వాళ్ళకి ఇంకా అంతుపట్టలేదు. ఆ డిటెక్టర్ చూస్తుంది లేక నేను చూస్తున్నానని చెప్పి అనుకుంటున్నారు. కానీ చూస్తున్నది ఏంటంటే చైతన్యం. ఈ చైతన్యం అనే దాని గురించి వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంకా పరిశోధనలు మొదలు పెట్టారు. వాళ్ళు ఇన్డెప్త్ గా స్టడీ చేసే లోపల మనమే ఒక స్టెప్ అడ్వాన్స్డ్ గా ఉన్నాం. చైతన్యం గురించి మనకు కొంత తెలుసు కాబట్టి దాని ఆధారంతో శంకరాచార్యుడు చెప్పిన నిర్వచనాన్ని తిరిగి ఒకసారి పరిశీలిద్దాం. శంకరాచార్యుడు ఏం చెప్పాడంటే బ్రహ్మ లేక ఈ చైతన్యమే సత్యం. ఈ జగత్ అంటే శక్తి, దాంతో తయారైనటువంటి వస్తువులు, ఈ జగత్ మిథ్య అని చెప్పి పేర్కొన్నాడు. అక్కడ మిథ్య అనే మాటకు ఇది వరకు మనము ఏం నిర్వచనం ఇచ్చినాము అంటే జగత్ అంటే వస్తువుల యొక్క సముదాయం. ప్రతి వస్తువు కూడా అది సృష్టి చేయబడుతున్నది. ఏదైతే జన్మిస్తుందో అది నశిస్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే తేడా ఏమిటంటే బ్రహ్మ సత్యం లేక అది శాశ్వతమైనది. ఇది ఎప్పటికీ నశించదు, ఎందుకంటే ఎప్పుడు జన్మించలేదు కాబట్టి.
కానీ వస్తువు జన్మించింది కాబట్టి అది నశిస్తుంది అని చెప్పి మొట్టమొదటిలో మనం నిర్వచనించినాం. అందుకే బ్రహ్మనేమో సత్యం అంటున్నాం, దీన్ని నిజం అని చెప్పి పిలిచేవాడు. నిజం అంటే జనించి గతించేది అని చెప్పి అర్థం. ఆ అర్థంతో దీన్ని నిజం అని చెప్పి మనం అర్థం చేసుకోవడం కోసం ఆ పదాన్ని ఉపయోగించినాం. మరికొంతమంది దీన్ని పారమార్థిక సత్యం అంటారు, దీన్ని వ్యావహారిక సత్యం అని చెప్పి పిలుస్తారు. అంటే వ్యవహారంలో ఇది కనిపిస్తుంది, అసలైన సత్యం ఏమిటంటే పరమాత్మ లేక పారమార్థిక సత్యం అని చెప్పి కొంతమంది ఉపయోగిస్తారు. నేను ఆ పదాలు బదులుగా దీన్ని సత్యము, దీన్నేమో నిజం అనేటువంటి మాటలతోటి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నిజం అంటే జనించి నశించేది, జనించలేదు నశించేది, శాశ్వతంగా ఉండేది బ్రహ్మ అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డెఫినేషన్ ని ఇంకొక మెట్టు ముందుకు తీసుకుని పోయి నిన్న మనం చూసినటువంటి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా ఇంకొక స్టెప్ కనుక ముందుకు తీసుకుపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి వద్దాం. పరమాత్మ అనే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. ఒకటి చైతన్యము, మరొకటి జడం. ఇది తెలివితేటలు ఉండేది, అది తెలివితేటలు లేనిది. దీనికి జ్ఞానం అని పేరు, దీనికి శక్తి అని చెప్పి పేరు. అయితే ఈ జ్ఞానం కదలలేదు. కారణం ఏమిటంటే కదలడానికి దీనికి స్థలం లేదు కాబట్టి ఇది కదలలేదు. ఈ శక్తి చూడలేదు, ఎందుకంటే దీనికి తెలివితేటలు లేవు కాబట్టి. అందుకని ఎప్పుడైనా సరే సృష్టి కార్యక్రమం జరగాలంటే ఈ రెండు కలిసి పనిచేయాల్సిందే. వాస్తవానికి ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. చైతన్యం అనేది వెలుతురు అనుకున్నట్లయితే ఈ శక్తి అనేది వేడి లాంటిది. వెలుతురు వేడి ఎప్పుడు కలిసే ఉంటాయి, కానీ విడిగా ఉండడానికి సాధ్యం కాదు, విడగొట్టడం అంతకంటే కూడా సాధ్యం కాదు. ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. కలిసే ఉండడం మాత్రం కాదు, కలిసి పనిచేసినప్పుడు మాత్రమే సృష్టి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది కదలలేదు, ఇది కదలగలదు. ఈ కదిలే దాన్ని ఇది కదిలిస్తుంది, కానీ ఇది మాత్రం కదలదు. కారు కదులుతుంది, కానీ డ్రైవర్ మాత్రం కదలకుండా కూర్చొని ఉంటాడు. అట్లా ఈ సృష్టి అంతా జరుగుతుంది అని చెప్పి ఇది వరకు మనకు తెలుసుకున్నాం. ఈ చైతన్యం అనేది నిర్గుణమైనది, దీనికి ఎటువంటి గుణాలు లేవు. కానీ శక్తిలో కొన్ని గుణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది అది సత్వ గుణం. అందుకని దీన్ని సగుణం అని చెప్పి పిలుస్తాం. సృష్టి జరగనప్పుడు ఈ కేవలం సత్వ గుణం మాత్రమే ఉంటుంది, అంటే ఎటువంటి కదలిక ఉండదు. లేదా ఇది అంతా కూడా కలిపి ఒక సముద్రం అనుకున్నట్లయితే ఈ సముద్రం గడ్డగట్టిన స్థితిలో ఉంటుంది. కార్తికేయ 2లో ఎట్లయితే ఆ నది మీద జీప్ నడుపుకొని పోతారో అట్లా ఈ సముద్రం మీద కూడా జీప్ నడుపుకొని పోవచ్చు. అప్పుడు అలలు లేని స్థితి. అయితే ఎప్పుడైతే సృష్టి చేయాలని చెప్పనుకుంటుందో ఈ సత్వగుణంలో కదలిక మొదలవుతుంది. అప్ అండ్ డౌన్స్ గా అలలు అనేటివి ఏర్పడతా ఉంటాయి. ఈ పైన ఉండే అలని రజోగుణం అంటాం, కిందకి పోతున్న దాన్ని తమో గుణం అంటాం. ఇట్లా మూడు రకాలైన ఒకే గుణము మూడు రకాల గుణాల కింద అది విడిపోతుంది. వీటిలో ఉండేటువంటి మొదటి అక్షరాలు స, ర, త అనేవి కలిపి దీన్ని స్త్రీ అని చెప్పి పిలుస్తారు, లేక ప్రకృతి అని పిలుస్తారు. దీన్ని స్త్రీ అని ఎప్పుడైతే అంటున్నామో ఈ చైతన్యాన్ని పురుషుడు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఒక సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఈ చైతన్యం గాని శక్తి గాని స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పైగా ఈ రెండూ కూడా కనపడవు. కానీ ఈ శక్తి తన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచినట్లయితే, అంటే కదిలే వేగాన్ని కనుక పెంచినట్లయితే క్రమక్రమంగా కనిపించడం మొదలు పెడుతుంది. అట్లా కనిపించిన వాటిలో మొదటిది ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి. వీటిని పంచభూతాలు అంటాం. మనం దేనైతే ప్రపంచం అని చెప్పి పిలుస్తున్నామో ఈ పంచభూతాల సహాయంతో ఈ ప్రపంచం అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి ఇదివరకు తెలుసుకున్నాం. అయితే నిన్న డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో మనం అదనంగా ఏం తెలుసుకున్నామంటే, ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ శక్తి ప్రపంచంగా కనిపిస్తుంది, ఎవరు చూడకపోతే మళ్ళీ ఈ వస్తువు శక్తి కింద మారి అట్లాగే ఉంటుంది, తన సొంత రూపాన్ని పొంది ఉంటుంది, స్వస్వరూపంలో ఉంటుంది. చూసినప్పుడు మాత్రమే అది వస్తువు కింద మారి కనిపిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. అందుకని ఈ కొత్త దాంతో కలిపి మనం కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది బ్రహ్మ సత్యం అంటే అది శాశ్వతమైనది. ఈ సత్యంలోంచి వచ్చినటువంటి శక్తిలోంచి వచ్చినటువంటి వస్తువులు, పంచభూతాలు, వాటి సహాయంతో తయారైన వస్తువులు, ప్రపంచము, ఇవన్నీ కూడా సృష్టి చేయబడినాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి నశిస్తాయి అని చెప్పి ఇక్కడ నిర్వచనం ఇచ్చాం.
కానీ ఇప్పుడు రెండో నిర్వచనం దగ్గరకు వద్దాం. మనం దేన్నైతే ప్రపంచము అనుకుంటున్నామో, దేన్నైతే వస్తువులు అని చెప్పి అనుకుంటున్నామో, నిజాలుగా వస్తువులు కాదు శక్తి అన్న సంగతి ఇప్పుడు నిన్న మనం చూసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా నిర్ధారణ అయిపోయింది. మనకి ఇదివరకే తెలుసు శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే వస్తువు అని చెప్పి మనకు తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని కనుక్కొని శక్తి వస్తువు రెండు ఒకటే, అంతేకాదు అది మనం చూసినప్పుడు వస్తువుగా కనిపిస్తుంది, చూడకపోతే మళ్ళీ తిరిగి సొంత రూపానికి మారిపోతామని చెప్పి తెలుసుకున్నారు. ఇప్పుడు దీన్ని గనక లెక్కలోకి తీసుకొని మనం రెండో నిర్వచనం చూసినట్లయితే, బ్రహ్మ సత్యం అంటే శాశ్వతమైనది, దాంట్లో ఎటువంటి మార్పు కూడా ఉండదు. అది శాశ్వతం మాత్రమే కాదు, ఎటువంటి మార్పు లేనిది, అది నిరాకారము నిర్వికారము అని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ వస్తువు దగ్గరకు వచ్చేసరికి మనం దేన్నైతే ప్రపంచము లేక వస్తువు అనుకుంటున్నామో అది ఇప్పుడు వస్తువు కాదు, అది శక్తి అనే సంగతి మనం తెలుసుకున్నాం. అది ఇప్పుడు నిరూపణ అయింది. అది నిరంతరం శక్తే. చూసినప్పుడు మాత్రమే, ఎవరు చూసినప్పుడు? పరమాత్మ చూసినప్పుడు మాత్రమే అది వస్తువు కింద కనిపిస్తుంది, ప్రపంచంగా కనిపిస్తుంది. పరమాత్మ నిరంతరం చూస్తున్నాడు కాబట్టి, సాక్షిగా చూస్తున్నాడు కాబట్టి, కేవలం ఆ అయస్కాంత శక్తి వల్ల దిక్సూచి గుళ్ళు ఎట్లయితే కదులుతుందో, కేవలం ఆయన సాక్షిగా చూడడం వలని ఈ ప్రపంచం మాదిరి కనిపిస్తుంది. ఆయన చూడడం మానేస్తే తిరిగి శక్తి కింద మారిపోతుంది అని చెప్పి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మన నిత్య సాధనలో ఎట్లా ఉపయోగించాలంటే, మనకి ఇక్కడ నుంచి బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఒక ప్రత్యేకమైన వృత్తిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది బ్రహ్మాకారం అంటున్నారు, చాలా పెద్దదేమో, చాలా ఖర్చుతో కూడిందేమో అని చెప్పి అనుకోవద్దండి. ప్రపంచానికి సంబంధించినవి ఏవి తెచ్చుకోవాలన్నా ఖర్చుతో కూడిందే, దాంతో పాటు చాలా కష్టపడాలి, యజ్ఞయాగాదులు చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా. కానీ ముక్తి చేరుకోవడానికి ఇంత కష్టము లేదు, ఖర్చు లేదు, చాలా తేలికైనది, సులభమైనది. కేవలం మన యొక్క మానసికమైన ఆలోచనలో మార్పు చేసుకుంటే చాలు. మనము ప్రపంచం పట్ల చూసేటువంటి దృక్కోణంలో మార్పు చేసుకుంటే చాలు, ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా ఆ పరమాత్మ మనకు మెల్లిగా దగ్గర అవుతాడు. అంతకంటే మనం కష్టపడాల్సినట్టు ఏమి లేదు. చాలా మంది ఏదైనా సాధించాలనుకుంటే ఆఖరికి ముక్తిని కూడా చాలా కష్టపడాలి అని చెప్పి అనుకుంటారు. ప్రపంచంలోని వస్తువులు సాధించాలంటే చాలా కష్టపడాలి అనేంత వరకు నిజమే, అది మనకు అనుభవంలో ఉంది. కాబట్టి అదే అనుభవాన్ని ముక్తికి కూడా అప్లై చేసి దీనికి ఇంకా కష్టపడాలి, ఎందుకంటే అన్నిటికంటే అత్యుత్తమైన వస్తువు ఇది, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వస్తువు కాబట్టి దీనికోసం చాలా చాలా కష్టపడాలేమో అని చెప్పి అనుకుంటాం. వాస్తవానికి ముక్తి కోసం ఏమి కష్టపడక్కర్లేదు. అసలు ముక్తిని సాధించాలంటే ముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటంటే, ఏమీ చేయకుండా ఉండడమే ముఖ్యమైనది. అసలు కష్టపడకుండా ఊరికే ఉండడమే చాలా ముఖ్యమైన అంశం. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక కన్నడ దేశస్థుడు ఒక ఆయన వచ్చినాడంట. ఆయన రకరకాలుగా తంటాలు పడి మన మాదిరి అన్వేషణ అంతా చేసి సాధ్యం కాక రమణ మహర్షి దగ్గరికి వచ్చి, స్వామి నాకు ముక్తిని పొందే మార్గాన్ని చెప్పండి, ముక్తిని చెందే మార్గాన్ని చెప్పండి అంటున్నాడు. ఆయన నెంబడపడి తిరుగుతున్నాడు. ఆయనేమో ఆశ్రమం యొక్క పరిపాట్లు, వచ్చిన వాళ్ళని పలకరించడం, ఇవన్నీ దానికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. వదిలిపెట్టకుండా హనుమంతుడు తోక మాదిరి రమణ మహర్షి వెంబడి తిరిగి, స్వామి ముక్తిని గురించి చెప్పండి, ఎక్కడ ఖాళీ దొరికినా అదే అడుగుతున్నాడు. ఆయన కొద్దిసేపు అయినాక సుమ్మనే రప్ప అన్నాడు. సుమ్మనే ఇరప్ప అంటే ఊరికే ఉండు అని చెప్పారు. లేక కొంచెం గట్టిగా చెప్పినట్లయితే ఇంగ్లీష్ లో షటప్ అని అర్థం, లేక తెలుగులో నోరు మూసుకొని ఉండు అని చెప్పారు. ఇతనికి అట్లా అర్థమైంది. ఊరికే నేను గందరగోళం చేస్తున్నాను, కాలికి చేతికి అడ్డం పడుతున్నా అని చెప్పాను, కానీ నోరు మూసుకొని పడిండు ఒక మూలన అని చెప్పి అంటున్నాడు అని చెప్పి పాపం చాలా దిగాలు పడిపోయినాడు, దేశ పడిపోయినాడు. నాకు సొల్యూషన్ ఈయన తప్ప ఇంకెవరూ చెప్పలేరు. పాల్ బ్రాంటన్ లాంటి విదేశం నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా కేవలం ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, మనకు అన్ని సంశయాలు కూడా తీరిపోతాయి, అసలైన సత్యం దానంతటదే అవగతం అవుతుందని చెప్పినారు. అది ఆశ పెట్టుకొని ఈయన దగ్గరకు వచ్చి ఇంతగా అడిగితే, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చినా నేను, ఇంతగా అడిగితే నోరు మూసుకొని కూర్చో అని చెప్పి కోపడినాడే అని చెప్పి దిగాలుగా కూర్చున్నాడు. అప్పుడు ఒక శిష్యుడు అటు పక్కగా పోతూ, ఏంది ఇట్లా కూర్చున్నావు, స్వామి అక్కడ అందరికి ప్రసాదం పెడుతున్నారు, పోయి తీసుకో అంటే, ఏం స్వామిలే, నేను ఆయన మోక్షం గురించి ఏమంటే నాకేం ప్రసాదం అక్కర్లేదు, ముక్తి కావాలి, మోక్షం కావాలంటే నోరు మూసుకొని కూర్చో అన్నాడు, సుమ్మనే రప్ప అని అన్నాడు అని కోపడినాడు అని చెప్పినా అంట. అయ్యో ఆయన నేను కోపడలేదు నాయన,
నీకు ముక్తికి మార్గం చెప్పినాడు. నువ్వు ముక్తిని పొందాలంటే అదో ఇదో ఏదో ఒకటి చేయాలని చెప్పి తాపత్రయం వద్దు. సుమ్మనే ఊరికనే ఉండు చాలు. నీ అంతటా నువ్వు ఉండి నీ లోపల నువ్వు పరిశీలన చేసుకుంటే చాలు. అక్కడికెక్కడికో పరిగెత్తాలి, తీర్థయాత్రలు చేయాలి, హిమాలయాలకు పోవాలి, సన్యాసం తీసుకోవాలి, లేక పెద్ద యజ్ఞం చేయాలని చెప్పి గందరగోళం పడతావేమో. అవి ఏమీ అవసరం లేదు. నువ్వు ఊరికే ప్రశాంతంగా కూర్చుంటే చాలు. నీ ఆలోచనలు తగ్గించుకుంటే చాలు. ఎడం వైపు ఉండేటువంటి భూత భవిష్యత్తుల మధ్య తిరిగేటువంటి మనసును నియంత్రణ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా నీకు ముక్తి అనేది లభిస్తుందని చెప్పినాడు. కాబట్టి ముక్తి అనేది పొందడమే ఒక మాదిరి చాలా తేలికైన అంశం. దాన్ని పొందడం కోసం ఇప్పుడు మనము ఆచరించవలసిన ఒక ముఖ్యమైనటువంటి మార్పు, మనసులో మార్పు. అంతే బాహ్యంగా లేక వస్తు రూపంలో మార్పే మాట్లాడలేదు. దాన్నే బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అంటాం. ఇదేదో చాలా పెద్దదని చెప్పి గందరగోళం పడద్దండి. వృత్తి అంటే వృత్తము లేక తిరిగి తిరిగి వచ్చేది అని చెప్పి అంటాం. దాన్ని వృత్తము అని చెప్పి అంటాం. ఒకే అంశం మీద మన మనసును తిరిగి తిరిగి నిలబెట్టడాన్ని బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అంటాం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఈ వైట్ బోర్డు చూస్తున్నారు, దీని మీద ఉండేటువంటి అక్షరాలు చూస్తున్నారు, వీటిని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. మధ్యలో మనసు ఏదో కారణం వల్ల బయటికి చెదిరిపోయిన మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి దాన్ని చేరుస్తున్నారు. ఎందుకంటే ఈ టైం మించిపోతే మళ్ళీ మనకు దొరకదనే ఉద్దేశం చేత మనసు బయటికి పోతే బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అంటే తిరిగి తిరిగి ఈ తెల్ల బోర్డు చుట్టూ దీన్ని తిరగడాన్ని వైట్ బోర్డు వృత్తి అని చెప్పి అంటారు. అంటే తెల్ల బోర్డుకి సంబంధించి అక్కడే ఆలోచనలు నిలబెట్టడాన్ని వైట్ బోర్డు వృత్తి అంటారు. అయితే బ్రహ్మాకార వృత్తి అంటే ఇట్లా కనిపించేది కాదు కదా, బ్రహ్మం అసలు కనపడాడు కదా. మరి బ్రహ్మాకార వృత్తి ఏదైనా వస్తువు లేకుండా ఎట్లా పట్టుకోవాలనే సందేహం మీకు కలగవచ్చు. మనకు కంటికి ఎదురుగా ఒక వస్తువు కనిపించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. అది లేకపోయినా కూడా కేవలం ఊహాజనితంగా వచ్చినా కూడా దాన్ని మనం పట్టుకోవచ్చు. దాన్ని నిరంతరం పట్టుకోవడాన్ని బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అంటారు. ఉదాహరణకు వస్తే ఇప్పుడు నేను చార్మినార్ అనే మాటను అన్నాను, వెంటనే మీరు సొంతంగా చూసిన చార్మినార్ అన్నా గుర్తొస్తుంది, లేక పటంలో చూసిన చార్మినార్ అన్నా తప్పనిసరిగా ఇప్పుడు మీకు మనసులో మెదిలి ఉంటుంది. నిరంతరం ఆ చార్మినార్నే గనక స్మరిస్తూ ఉండినట్లయితే అది చార్మినార్ ఆకార వృత్తి అని చెప్పారు. అట్లాగే ఇప్పుడేం చెప్తున్నామంటే, ప్రపంచంలో ఏ వస్తువు కనిపించినా కూడా ఆ వస్తువును చూడండి, కానీ మూల సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయినా కూడా శక్తి యొక్క గడ్డగట్టిన రూపమే. కాసేపు ఏదైనా కొత్త వస్తువు కనపడగానే దాని అందచందాల మీద మనసు పోతుంది. కాసేపు దాన్ని ఆస్వాదించండి. చిట్ట చివరకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంత అందమైన వస్తువు కూడా దాని మూల రూపం ఏంటంటే మన కంటికి కనపడని శక్తి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ప్రపంచంలో మనం చూసిన ప్రతిదాన్ని కూడా మామూలు జీవన విధానంలో మామూలుగా కొనసాగిస్తూ ఉండండి. కానీ కొంచెం ప్రశాంతంగా ఎక్కడైనా ఉండినప్పుడు ఆ చుట్టూ కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా అవి వస్తువులు కాదు, శక్తి అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దాన్నే బ్రహ్మాకార వృత్తి అని చెప్పి పిలుస్తారు. ఇటువంటి మానసికమైనటువంటి మార్పుని మన నిజ జీవితంలో ఇక కలిగించుకోవాలి. కాబట్టి రెండో డెఫినేషన్ ఏంటంటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే బ్రహ్మ సత్యము శాశ్వతమైనది, నిరాకారమైనది, నిర్గుణమైనది, మార్పు లేనిది. కానీ వస్తువు దగ్గరకు వచ్చేటప్పటికి అది శాశ్వతం కాదు, నశించిపోతుంది. అసలు అది వస్తువే కాదు, అది శక్తి యొక్క గడ్డగట్టిన రూపం. మనం చూసినంతసేపు అది వస్తువుగా కనిపిస్తుంది, చూడకపోతే అది వస్తువుగా శక్తి కింద మారిపోతుంది. అది నేను చూస్తున్నాను కాబట్టి చచ్చినట్టుగా అది వస్తువు కింద కనిపిస్తుంది. అది శక్తిగా మారి నాకు కనపడకపోయినప్పటికీ కూడా అది శక్తి మాత్రమే, వస్తువు కాదు అనేది మనకు మనసులో నిరంతరం మెదలడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటాం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన ప్రక్రియ కొత్తదంటే ఏమి లేదు. మన మనసులో ఒక రకమైన మార్పును తీసుకొచ్చి దాని యొక్క మూల రూపాన్ని స్మరిస్తూ ఉండడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటాం. మూల రూపం ఏమిటంటే ప్రపంచం యొక్క మూల రూపం శక్తి. ఎందుకంటే ఈ శక్తి నుంచే ఈ పంచభూతాలు ఏర్పడినాయి. ఈ పంచభూతాలే ప్రపంచం కింద మనకు కనిపిస్తున్నాయి. అవి కనిపిస్తున్నాయి కానీ నిజానికి అది శక్తి అనేది మనకి ఇంత మునుపు ఊరిక ఈక్వేషన్ ఫార్మ్ లో తెలుసుకున్నాం. శక్తి వస్తువుగా మారుతుంది తెలుసుకున్నాం. కానీ ఇప్పుడేం తెలుసుకుంటున్నాము, శక్తే ఎప్పుడు ఉండేది, చూసినప్పుడు వస్తువుగా కనిపిస్తుంది, చూడకపోతే శక్తి అయిపోతుంది అని చెప్పి మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఆ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వల్ల. ఆ శాస్త్రవేత్తలు ఎట్లా తిరిగి దాన్ని పరిశోధన ముందుకు తీసుకుపోతారో మనకైతే లేదు.
వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ చైతన్యం గురించి పరిశోధన, కాన్షియస్నెస్ గురించి ఇప్పుడిప్పుడు పరిశోధన చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా చాలా కాలం పట్టొచ్చు, అసలైన సత్యాన్ని దగ్గరికి చేరుకునేసరికి చాలా కాలం పట్టొచ్చు. కానీ ఇప్పటికే శాస్త్రవేత్తలు శంకరాచార్యుడు చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించినారు. వాళ్ళు నిరూపించినారు. శంకరాచార్యుడు ఆ రోజుల్లో లాబొరేటరీ దాకా నిరూపించలేదు. బ్రహ్మ సత్యం అదేదో ఇంకా శాస్త్రవేత్తలకు తెలియదు, అది శాశ్వతం. కానీ ఇది వాళ్ళు నిరూపించినారు. జగత్ మిథ్య. జగత్ అని మనం ఏదైతే చూస్తున్నామో, వస్తు ప్రపంచం అని దేనైతే చూస్తున్నామో, నిజానికి అది వస్తువు కాదు, శక్తి మాత్రమే. మనం చూసినప్పుడు వస్తువుగా కనిపిస్తుంది, చూడకపోతే తిరిగి శక్తి కింద మారిపోతుందని వాళ్ళు నిరూపించినారు. మనం ఇంకా నిరూపించలేదు. మన నిజ జీవితంలో మనకు అన్ని వస్తువులుగానే కనిపిస్తున్నాయి కానీ శక్తిగా మనకు కనిపించడం లేదు. కానీ శాస్త్రవేత్తలు చూడగలిగినారు. అది చూసినప్పుడు ఎట్లా అది వస్తువుగా కనిపిస్తుంది, చూడకపోతే ఎట్లా శక్తి కింద మారిపోతుంది, చూడబోతున్నాము అని తెలిసినా కూడా ఎట్లా అది వస్తువు కింద ఉంటుంది అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. మనకు నేరుగా కంటి కనపడకపోవచ్చు, ఎందుకంటే లాబొరేటరీలో చేసిన ఎక్స్పెరిమెంట్ కాబట్టి నేరుగా కంటి కనపడకపోవచ్చు. కానీ మానసికంగా మన యొక్క దృక్పథాన్ని మార్చుకుంటే చాలు. మనం దేన్నైతే వస్తువులు అనుకుంటున్నామో అవి వస్తువులు కాదు. వస్తువులు అనేది బహువచనం, అవన్నీ కూడా శక్తి మాత్రమే. ఏకవచనంలోకి మారుస్తున్నాం. అంటే బహువచనాన్ని, ఇక్కడ ఉండేటువంటి బహువచనాన్ని, ఇక్కడ ఉండే 5ని ఈ 18ని కలిపి ఒకే దాంట్లోకి మారుస్తున్నాం. అది శక్తి. దీన్ని మనం పట్టుకోగలిగితే దీన్ని చేయడం చాలా తేలిక. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాం. వెలుతురు వేడి నిరంతరం కలిసి ఉంటాయి. అందుకని దీని దగ్గర శక్తి దగ్గరకు ముందు చేరుకోవాలి. శక్తి కనపడదు, చైతన్యము కనపడదు. కానీ ఈ శక్తిలో ఉండేటువంటి చివరి అంశం బాగా ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు వస్తువుల కింద అది కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది, ఈ రెండు కనిపించవు. ఈ కనిపించే దాని సహాయంతో కనిపించిన వాటిని పట్టుకోవాలి. అందుకోసం వీటన్నిటిని నాశనం చేసి శక్తి కింద మార్చాల్సిన అవసరం లేదు. మన దృక్పథంలో మార్పు వస్తే చాలు. మనం దేనైతే వస్తువు అనుకుంటున్నామో అది నిజానికి శక్తి. అది నిజానికి శక్తి అనేది మనం నిరంతరం మననం చేసుకుంటూ ఉండడాన్ని బ్రహ్మాకార వృత్తి అని చెప్పండి. ఇది వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే అంతా శక్తిగా భావించడం మొదలు పెడతామో, శక్తిగా చూడడం మొదలు పెడతామో, అప్పుడు మనం ఈ చైతన్యం దగ్గరికి చేరుకుంటాం, లేక ముక్తి పదం దగ్గరికి మనం చేరుకుంటాం. అంతవరకు మాత్రం ఈ బ్రహ్మాకార వృత్తిని ఇంతవరకు లేదు, మనం అనుకోవడం లేదు. వస్తువు అనుకుంటున్నాం. ఇప్పుడు అన్ని వస్తువులను కూడా శక్తి అనుకోవడం మనసులో అప్పుడప్పుడు భావించడం మొదలు పెట్టడానే బ్రహ్మాకార వృత్తి అంటాం. దాన్ని ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాం. అంతకుమించి మనకు ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇంకేం సంబంధం లేదు, దాని జోలికి పోవద్దు. కానీ యూట్యూబ్ లో ఇప్పటికే తెలుగులో ఈ ఎక్స్పెరిమెంట్ మీద అనేక తెలుగు వర్షన్స్ కూడా వచ్చినాయి. ఓపిక ఉన్నప్పుడు చూడండి, ఇంకొంచెం అర్థం కావడం కోసం. లేక నిన్న మీరు చూసిన దాన్నైనా చూడండి. ఇకపోతే చివరి ఇంకొక నిర్వచనం ఉంది. ఈ జగత్ మిథ్య అనే దానికి ఇంతవరకు మిథ్య అంటే నశించేదేని డెఫినేషన్ ఇచ్చినాము. ఇప్పుడు మిథ్య అంటే అది వస్తువు కాదు, శక్తి అనే నిర్వచనం ఇచ్చినాం. ఇంకొక నిర్వచనం, చివరి నిర్వచనం ఒకటి ఉంది, అది తెలుసుకుందాం. ఈ చివరి నిర్వచనం మనకు అర్థమైతే ఆ శాస్త్రవేత్తల లెవెల్ని కూడా దాటి మనం ఇంకా ముందుకు పోతాం. అయితే ఈ చివరి నిర్వచనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథ కూడా కాదు, ఇది గాథ. ఎందుకంటే నిజంగా జరిగింది కాబట్టి. వెనకటికి జనక మహారాజు అనే పేరు మీరు విన్నారు, జానకీదేవి తండ్రి. ఆయన కేవలం మహారాజు మాత్రమే కాదు, అసలు పరమాత్మ అంటే ఎవరు, నేనంటే ఎవరు అని చెప్పి మన మాదిరిగానే ఆయన కూడా అన్వేషణ చేసేవాడు. ఇతర రాజ ఆస్థానాల్లో మాదిరిగా అక్కడ నృత్యాలు, సంగీతం ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. నిరంతరం వేదాంత చర్చ, దేశ విదేశాల నుంచి పండితులను పిలిపించి నిరంతరము దీని మీదనే చర్చ చేసేవాడు. అసలు వస్తువు అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, నేనంటే ఎవరు అని నిరంతరం ఆయన పరిశోధన చేస్తూ ఉండేవాడు. అట్లా చేసి మనకు తెలిసినట్లుగా ఆయనకేం తెలిసింది అంటే, నేనంటే ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, లేక ఆహారం కూడా కాదు, వీటన్నిటినీ పక్క నుండి గమనిస్తున్నా, వీటి ద్వారా సమాచారం సేకరించి నిల్వ చేసుకున్నటువంటి జ్ఞానాన్ని నేను, నా రూపం జ్ఞానమే, దానికి కాళ్ళు చేతులు మూతి ముక్కు లేవు, అది మామూలు కంటి కనిపించేది మాత్రం కాదు అని అంతవరకు అర్థం చేసుకున్నాడు. అయితే ఇంకా అనుభవంలోకి రాలేదు. అట్లాగే పరమాత్మ అంటే దేవతలు కాదు,
లేదా పరమాత్మ యొక్క వ్యక్తమైన రూపమైన భగవంతుడు లేక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా కాదు. పరమాత్మ అంటే నిరాకారము, నిర్వికారము, నిరంజనము, నిరామయము అని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గర చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఉండే వాళ్ళని ఋషి అని చెప్పి అంటారు. బయట ప్రపంచంలో ఎవరైతే వెతుకుతూ ఉంటారో దాన్ని వీక్షణ అంటారు. లోపల ప్రపంచంలో ఎవరైతే వెతుకుతుంటారో దాన్ని రూక్షణ అంటారు. కాబట్టి ఈయన బయట వెతకడం మానేసి ధ్యానంలో కూర్చొని క్రమక్రమంగా లోపల వెతకడం మొదలుపెట్టినాడు. కాబట్టి ఈయన ఋషి అయిపోయినాడు. అందుకే ఆయనకు కేవలం రాజు మాత్రమే కాదు, రాజర్షి అని కూడా పేరు. ఆ మాటకు వస్తే ఇప్పుడు మనం కూడా దాదాపు ఆ స్థితిని చేరుకున్నాం. కాబట్టి మనలో ఎవరైనా ఇంజనీర్ ఉన్నట్లయితే ఇంజనీర్ ఋషి, లేకపోతే డాక్టర్ ఉన్నట్లయితే డాక్టర్ ఋషి, కార్పెంటర్ ఉంటే కార్పెంటర్ ఋషి అని కూడా మనం పిలుచుకోవచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి ఆ జనక మహారాజు రాజర్షి దశలో ఉండినాడు. కానీ అది అనుభవంలోకి ఇంకా రాలే. తన నిజ స్వరూపము తనకి ఇంకా వ్యక్తం కాలేదు. పరమాత్మ యొక్క నిజ స్వరూపం ఇంకా వ్యక్తం కాలేదు. ఈ అవ్యక్తమైన దశలో దాన్ని తెలుసుకోవాలా అని అతను నిరంతరం పాపం చాలా తాపత్రయపడుతున్నాడు. ఇట్లా ఉండగా ఒకరోజు పాపం రాత్రి, ఒక మామూలు రోజే, అతను హాయిగా తన అంతఃపురంలో నిద్రిస్తున్నాడు. రాణి గారు పిల్లలు ఇంకా పక్కన వాళ్ళ స్త్రీల అంతఃపురంలో వాడున్నారు. ఈయన పడుకున్నాడు. దాదాపు 1 గంట ఆ ప్రాంతంలోన ఉన్నటువంటి పెద్ద కోలాహలం వినిపించింది బయట. ఏమిటని చూస్తే ఈయన స్వీయ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన దళం ఉంటుంది. ఆ దళం వాళ్ళు గబగబా పరిస్థితి మహారాజా మహాఘోరం జరిగిపోయింది. బయట శత్రురాజులు చీకట్లో తెలియకుండా, పాత రోజుల్లో చీకట్లో ఎప్పుడు యుద్ధం చేసేవాళ్ళు కాదు. సాయంత్రం కాగానే శంఖాన్ని ఊది అక్కడితో యుద్ధాన్ని విరమించేవాళ్ళు. అది యుద్ధ నీతి. కానీ వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఆ యుద్ధ నీతిని అనుసరించేవాళ్ళు కాదు. కాబట్టి రాత్రికి రాత్రే మొత్తం దండయాత్ర చేసి బయట ఉండేటువంటి మన సైన్యాన్ని అంతా మట్టు పెట్టేసినారు. లేక వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు నీళ్ళలో విషయం కలిపి వాళ్ళందరినీ మట్టు పెట్టినారు. దాదాపు బయట మన సైన్యం అంతా చనిపోయింది, లోపలికి వచ్చేస్తున్నారు. ఇక మనకు క్షణాల కంటే ఎక్కువ తీరుబడి లేదు, మీరు ఏదో ఒకటి మార్గం ఆలోచించండి అని చెప్పినారు. ఆలోచించడానికి ఏమైనా ఇంక బయటికి పోవడానికి ఎటువంటి మార్గం లేదు. దాదాపు అంతా శత్రువుల చేతిలోకి కోట అంతా కూడా వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితిలో తను పోయి పక్కన ఉండేటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి మహారాణిని కానీ పిల్లల్ని కానీ తీసుకొచ్చేంతటువంటి చాలా వ్యవధి కూడా ఆయనకు లేదు. పైగా తను అక్కడికి పోయినట్లయితే తన మీద కోపంతో తనను చంపడం మాత్రమే కాకుండా వాళ్ళని కూడా చంపేయచ్చు. కనీసం వాళ్ళైనా రక్షింపబడతారని చెప్పి తను పడుకున్న చోట ఒక సీక్రెట్ గా ఉండేటువంటి ద్వారం ఒకటి ఉంది. అది దాదాపు ఎమర్జెన్సీలో తప్ప ఎప్పుడు ఉపయోగించారు. ప్రతి రాజు కూడా తన సంతానానికి ఆ ఉండేటువంటి రహస్య మార్గాలను ఎప్పుడు చెప్తా ఉంటారు. దాదాపు మనకు ఉండేటువంటి అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో కూడా కింద గుహాలయం అని ఒకటి ఉంటుంది, లేక చిన్న చిన్న గుహలు ఉంటాయి. అక్కడి నుంచి ఇంటర్లింక్ గా ఒక గొప్ప ప్రదేశం నుంచి శ్రీశైలం నుంచి మహానందికి, మహానంది నుంచి కాశీకి ఇట్లా పోవడానికి అనేక మార్గాలు ఉండేవి. ఎందుకంటే పాత రోజుల్లో వాళ్ళు బయట ఎండకు ప్రయాణం చేయలేక కింద ఉండేటువంటి దాంట్లో చల్లగా ప్రయాణం చేసి ఒక తీర్థయాత్ర నుంచి ఇంకొక తీర్థయాత్రకి ఋషులు మునులు వీళ్ళంతా ప్రయాణం చేసేవాళ్ళు. అట్లాగే ప్రతి రాజు కూడా తప్పనిసరిగా ఒక సీక్రెట్ గా ఉండే ద్వారం ఒకటి ఉంటుంది. దాన్ని తెరుచుకొని ఆయన బయటపడినాడు. ఎటు పోతున్నాడో తెలియదు, ఇంతవరకు ఎప్పుడు ఆ దారేం పడి పోలేదు. ఇప్పుడు తప్పనిసరి అయిన పరిస్థితి వచ్చింది కాబట్టి కాకడ చేతిలో పట్టుకొని పోతున్నాడు. అక్కడ కూడా అది ఎన్నో రోజులు బట్టే వాడలేదు కాబట్టి చాలా విపరీతమైన దుర్గంధం వెదజల్లుతా ఉంది. ఈ పక్క నుండి గోడలన్నీ రాసుకొని పోయి చొక్కాలన్నీ కూడా చిరిగిపోతా ఉన్నాయి. కింద అక్కడక్కడ ముళ్ళు ఉన్నాయి. ఆయన పాదుకలు అవి కూడా తెచ్చుకోలేదు, హడావిడిగా పరిగెత్తుకొని వచ్చినాడు. అట్లా దాదాపు ఒక 6 గంటలు ఆ గుహలోనే ప్రయాణం చేసి బయటపడినాడు. అది ఎక్కడ తేలిందంటే ఆ అడవిలో ఉండేటువంటి ఒక పాత శివాలయం వెనక అది తేలింది. అక్కడికి వచ్చి చూసినాడు, బయటకు వచ్చినాడు. అమ్మాయి ఆయనకు వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. శత్రు భయం అయిపోయింది అని చెప్పి తెలుసుకున్నాడు. ఎందుకంటే తను వచ్చిన మార్గం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంక శత్రువులతో బాధ లేదు. కానీ క్షుద్బాధ మొదలైంది. పరిగెత్తుకొని వచ్చేసినాడు. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. అక్కడ చుట్టూ చూస్తే నీళ్లు లేవు, తినడానికి కూడా ఏమీ లేవు. పాపం అట్లాగే సొమ్మశల్లి పడిపోయినాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత సూర్యోదయం అయింది. వెలుతురు వచ్చిన తర్వాత మెల్లిగా వెతుక్కుంటూ పోయినాడు. తీరా చూస్తే తన రాజ్యం కాదు, తన శత్రువుకి చెందినటువంటి రాజ్యం అది. ఆ పక్కన ఉండే పల్లెటూరు దగ్గరికి పోయినాడు. పోయి ఆకలి అయితే వేస్తుంది, కానీ రాజు కదా ఎవరిని దేహి అని చెప్పి అడగలేడు. కాబట్టి అటు ఇటు తిరిగి చూస్తున్నాడు, ఎవరన్నా పిలిచి ఏమన్నా పెడతారేమో.
వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి అలవాటు. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక వచ్చినట్లయితే అప్పుడు హోటల్స్ లేవు, లాడ్జీలు లేవు, ఆఖరికి పేదరాజు పెద్దమ్మ ఇవి కూడా లేవు. కేవలం గుడికి పోతే చాలు అక్కడ ప్రసాదం పెట్టేవాడు. ఇప్పుడు పెట్టినట్టుగా చిన్న స్కూల్తో కాకుండా తినగలిగినంత హాయిగా పెట్టేవాడు. కాబట్టి అవే ఆ రోజుల్లో ఉండేటి సత్రాలు, మఠాలు కూడా. కాబట్టి ఆ గుడి కోసం ఎత్తుకుతా ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఏం పెట్టలేదు. ఆఖరికి సిగ్గి విడిచి ఒక ఆమెని అమ్మ భిక్షాంతేహి అని చెప్పాడు. ఆమె యగాదిగా చూసి లోపలికి పోయి ఒక చిన్న ఆకులు ఉన్న అన్నం చేతిలో పడేసి, అది చూడ్డానికే భయంకరంగా ఉంది. ఎన్ని రోజులు బట్టి నిల ఉందో తెలియదు, కంపు కొడుతోంది, వాసన వస్తుంది. అది తినలేక పక్కన పారేసి మళ్ళీ ముందుకు పోయినాడు. ఇంకా ఎంత ముందుకు పోయినా ఎవరు పిలిచి పెట్టేటోళ్ళు లేరు, అడిగినా కూడా పెట్టేవాళ్ళు లేరు. పోయినా అదే తిందామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చినాడు. ఈ లోపల కుక్క కాస్త దాన్ని తినేసింది. అది కూడా అవకాశం లేదు. ఇక ఉండే ఏకైక మార్గం ఏంటంటే ఈ ఊర్లో ఏదైనా గుడి కనుక ఉండినట్లయితే అక్కడ ప్రసాదం లభిస్తుందని చెప్పి అక్కడికి పోయినాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఆ రోజు ఏదో ఉత్సవం జరుగుతుంది గుడిలోన, అందుకని ఇంకా ప్రసాదాలు అవి పెట్టడం లేదు, కానీ భారీ ఎత్తున వంట చేస్తా ఉన్నాడు. ఇక ఆ వంటను చూసేసరికి ఇంకా ఆయనకు ఆకలి విజృంభించింది. అక్కడికి పోయి చూస్తే ఇంకా అన్నం అది రెడీ కాలేదు, కానీ మొదటి వరుస వాయిలో తిప్పినటువంటి తెల్ల అన్నాన్ని చిత్రాన్నం కింద బాగా చింతపండు కలిపి పెట్టారు, పోపు వేసినారు. బ్రహ్మాండంగా వాసన వస్తా ఉంది. ఇక ఆ వాసన చూసేసరికి అతను ఉండే ఆకలి 4 రెట్లు పెరిగిపోయింది. ఇక ఏమీ ఆగలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆకలి ఎటువంటి పనైనా, మన అవసరం ఎటువంటి పనైనా చేయనిస్తుంది. అది మామూలు పద్ధతిలో కాకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నారు. ఏదైనా సరే ఇంక తినేయాలని చెప్పి నిశ్చయించుకొని వాళ్ళంతా పక్కన వండుకుంటా ఉంటే గబగబ పోయి వెనక నుంచి పోయి ఆ పులిహోరని ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టేస్తున్నాడు. అయితే పాపం అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు గమనించి ఒరే అది ఇంకా స్వామికి నివేదన కూడా చేయలేదు, నువ్వు వచ్చి తింటావా అని చెప్పి ఆయన కోపంతో, ఎందుకంటే అదంతా కూడా చేసిన పులిహోర అంత పెద్ద రాశి పోసినారు, అదంతా కూడా ఇప్పుడు గంగలు చేయాల్సిన అవసరం ఏర్పడింది చెప్పి చాలా కోపం వచ్చి అతను మెడ పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పక్కన నీళ్ల తొట్టి ఉంటే ఆ నీళ్ల తొట్లో ఈ మహారాజు గారి తలని లోపల ఉంచేసినాడు. ఇక ఆకలి ఎట్లా పోయిందో తెలియదు, ఊపిరాడకే గిలగల కొట్టుకుంటున్నాడు. ఎట్లా ఒకట్లా బయటికి తల వస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలని చెప్పి గిలగిల్ల తన్నుకుంటున్నాడు. తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ మహారాజు గారికి మెలకు వచ్చేసిందంటే ఇంతసేపు ఈయన కలగన్నాడు అని చెప్పారు. అంటే శత్రువులు వచ్చినట్టుగా, తను తప్పించుకొని పోయినట్లుగా, మొత్తం చొక్కా అంతా చిరిగిపోయినట్లుగా, ఆకలి వేస్తున్నట్టుగా. ఆకలి మాత్రం నిజంగానే వేస్తుంది, అది కలగాదు. అక్కడ ఎవరిని అడిగినట్లుగా, పాచిపోయిన అన్నం పెట్టినట్లుగా, తర్వాత గుడి దగ్గరికి పోయినట్లుగా. ఆ పులిహోర వాసన ఇంకా ఇప్పుడు కూడా గుబాళిస్తూనే ఉంది. ఇప్పుడు పులిహోర లేదు, కానీ ఆ వాసన ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అతను లోపలికి తల ముంచింది బాగా గుర్తుంది. ఊపిరాడక గుండె మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటున్నాడు. అతనికి నిజంగా అన్నట్లు అనిపిస్తాం. కాసేపటికి తెల్లవారింది, ఆస్థానానికి వచ్చినాడు. ఆస్థానంలో అందరు కూర్చొని ఉన్నాడు, కానీ అతనికి ఆ భ్రమ మాత్రం మాత్రం తొలగిపోలే. అది నిజమా, ఇది నిజమా అని చెప్పి వీళ్ళని అడగడం మొదలుపెట్టినాడు. ఏంటి మహారాజు ఏం జరిగింది అంటే, ఇదిగో రాత్రి ఇట్లా భయంకరమైన కళ ఒకటి వచ్చింది. ఆయన కళ గురించి చెప్పని అడగలే. మామూలుగా మనం అయితే ఈ కళ వస్తే ఏంటి దీని ఫలితం, ఏం జరగబోతుందని చెప్పి కళ గురించి విశ్లేషణ చేస్తాం. ఆయన కళ గురించి విశ్లేషణ చేయలే. నాకు ఇప్పుడు ఇక్కడ జరిగినట్లుగా ఉంది, నాకు నేను మెలకు వచ్చేసరికి ఒక 1/2 గంటలు నాకు మెలకు వచ్చింది. కానీ ఆ 1/2 గంటలు దాదాపు 10-15 గంటలు కాలం గడిచిపోయింది. నన్ను నేను చూసుకున్నాను. ఆ వాసనలు ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి. పులిహోర వాసన ఇప్పుడు కూడా గుర్తుంది. ఇక్కడ గీతలు గీసుకొని పోయినట్టు ఇప్పుడు లేవు, కానీ ఆ నొప్పి మాత్రం నాకు ఇంకా తెలుస్తా ఉంది. కాబట్టి ఏది నిజం ఏది కాదు అని చెప్పి అందరిని అడగడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా, మహారాజా మీరు కళలో ఉన్నంతసేపు మీకు అది నిజమనే అనిపిస్తా ఉంటుంది, మెలకు వచ్చిన తర్వాత అది పూర్తిగా పోతుంది అని చెప్పి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ గందరగోళంలో ఉండగా అష్టావక్రుడు అనేటువంటి ఒక మహర్షి, అతని అంతా 9-10 సంవత్సరాల వయసు మాత్రమే, అతను లోపలికి వచ్చినాడు. అతనికి ఏ పేరుందో తెలియదు, కానీ అతను అందరూ అష్టావక్రుడు అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే అతని కాళ్ళలో డిఫార్మిటీ ఉంది, చేతుల్లో డిఫార్మిటీ ఉంది. మన స్ట్రైట్ గా లేకుండా ఇట్లా వంకరగా ఉంటాయి కాళ్ళు చేతులు. 8 చోట్ల అతనికి శరీరం అంతా వంకర టింకరగా ఉంది. కాబట్టి అష్టావక్రుడు అని చెప్పి అతని పేరు. అతనికి ఇటువంటి పరిస్థితి కలిగించింది స్వయాన వాళ్ళ తండ్రి గారే. వాళ్ళ తండ్రి గారు ఏకపాదుడు అని చెప్పి ఒక గొప్ప వేదాంతి. అంతేకాకుండా
వేదాంగాలు నేర్చుకుని దాని శిష్యులకు అందజేసినప్పుడే దాని ఫలితం లభిస్తుంది. కాబట్టి శిష్యుల దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన నిరంతరం వేదాల గురించి వివరిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈయన భార్య, ఆ ఏకపాదుడి భార్య సుజాత, ఆమె గర్భవతి అయింది. పాత రోజుల్లో గర్భవతులు ఎక్కడంటే అక్కడ తిరిగేవాళ్ళు కాదు, ఏ సినిమాలంటే ఆ సినిమాలు చూసేవాళ్ళు కాదు, ఏ పటాలంటే ఆ పటాలు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు కాదు. లోపల ఉండేటువంటి గర్భస్థ శిశువు చాలా సుశిక్షితమైనటువంటి పరిస్థితిలో పెరగాలనే ఉద్దేశం చేత కేవలం మంచి మాటలు మాత్రం వినేవాళ్ళు. అప్పటికి రేడియోలు, టీవీలు లేవు కాబట్టి ఆమె నిరంతరము ఈ ఏకపాదుడు చెప్పేటువంటి వేదాల గురించి శిష్యులకు చెప్తున్నప్పుడు అక్కడే కూర్చొని వింటా ఉండేది. ఆమె పాపం గర్భవతి కాబట్టి కొంచెం బలహీనంగా ఉంది, ఆమె మాగనుగా నిద్రపోతా ఉండేది. లోపల ఉండేటువంటి అష్టావక్రుడు మాత్రం ఊ అని చెప్పి కొడతా ఉండేవాడు. ఒకరోజు ఏమైందో తెలియదు, తన తండ్రి ఏదో చెప్తున్నప్పుడు దాంట్లో ఒక తప్పు దొరికింది. వీడు ఊరుకోవచ్చు కదా, ఊరుకోలేను, వెంటనే అది తప్పు అని చెప్పి గట్టిగా అరిచినాడు. దాంతో ఆ మహర్షి కోపం వచ్చింది. ఆ మహర్షి కోపం వచ్చి నువ్వు అష్టావక్రుడై పుట్టు అన్నాడు. ఎప్పుడో 18 ఏళ్ళు లేక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రికి ఎదురు తిరగాల, వీడు ఇంకా పొట్టలో ఉండగానే అప్పుడే ఎదురు తిరిగి నన్ను కాదు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నాడని చెప్పి ఆయన కోపం వచ్చి అష్టావక్రుడు అయిపోవన్నాడు. తర్వాత పాపం తన తండ్రిని తనే తిరిగి బయటికి తీసుకొని వస్తాడు, అది వేరే కథ అనుకోండి. ఇటువంటి అష్టావక్రుడు అక్కడికి వచ్చినాడు. రాగానే ఆ మహారాజు అందరిని అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నాడు. మహానుభావ, నేను ఇట్లాంటి కళను కన్నాను, ఆ కళలో ఉన్నంతసేపు అది నాకు నిజం అనిపించింది. ఇప్పుడు సభకు వచ్చినాను, ఇది నిజం అనిపిస్తుంది, ఇది నిజమా అది నిజమా అనే ప్రశ్న అడిగినాడు. అయితే మిగిలినోడు సమాధానం చెప్పినట్టుగా అష్టావక్రుడు చెప్పలేదు. అష్టావక్రుడు ఏమన్నాడంటే, నువ్వు చూసింది కలే, రాత్రి నువ్వు కన్నది కూడా కలనే, ఇప్పుడు నువ్వు ఆస్థానంలో ఉంటున్నాను అని చెప్పి అనుకుంటున్నావే, ఇది కూడా కలనే, అంతకంటే వేరే ఏమీ కాదు అని చెప్పినాడు. మహారాజు గారికి అర్థం కాలేదు. అంటే అప్పుడు అష్టావక్రుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడు, ఆ కళలో ఉన్నంతసేపు నీవు అవన్నీ అనుభవిస్తున్నట్టుగానే అనుకున్నావు, ఇప్పుడు కూడా నీకు అనుభవంతో వస్తుంది. ఇక్కడ గుచ్చుకున్నటువంటి తీసుకొని పోయినంత కూడా ఇప్పుడు కూడా నొప్పి మాదిరి కనిపిస్తుంది. ఆ పిడుగుల వాసన ఇప్పటికి కూడా నీకు గుర్తుంది. అంటే అవన్నీ నిజంగా జరిగినాయి అని చెప్పి కళలో ఉన్నంతసేపు అనుకున్నావు. కళలో ఉన్నంతసేపు నేను మహారాజునే, నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నాననే భావమే నీకు రాలేదు. అది జరుగుతుంటే దాన్ని వెంటబడి పోతున్నావే తప్ప నీ చేతిలో నీ కళ ఆధీనంలో ఏమాత్రము లేదు. అందుకని కళలో ఉన్నంతసేపు అది నిజం అనిపిస్తుంది. ఎప్పుడైతే నీకు మెలకు వచ్చిందో అప్పుడు అది నిజం కాదు అన్న సంగతి ఇప్పుడే నీకు అర్థమవుతావు. అట్లాగే నువ్వు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఆస్థానంలో కూర్చొని ఉన్నాము, నీ చుట్టూ 100 భాగదులు ఉన్నారు, ప్రజలు ఉన్నారని చెప్పి అనుకుంటున్నావో, ఇది కూడా కళనే. నీకు మెలకు వచ్చేంత వరకు ఇది కూడా ఇట్లాగే నిజమని నీకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది కూడా కళ. కాకపోతే ఆ కళ కేవలం ఒక అరగంట మాత్రమే నీకు వచ్చింది. కానీ ఈ కళ అనేక జన్మల నుండి నీకు కంటిన్యూ అవుతున్నది. ఆ కళ కేవలం నీకొక్కడికే వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు ఈ కళ, ఇది అందరికీ వచ్చింది, నాతో పాటు, నీతో పాటు, పక్కన నుండి సభ్యులందరితో పాటు ఏకకాలంలో ఈ కళను అనుభవిస్తున్నారు. ఇది సామూహికమైనటువంటి సుదీర్ఘమైనటువంటి కళ. నువ్వు పలానా వాళ్ళింట్లో జన్మించినావని చెప్పి కలగన్నావు. అసలు జన్మించడం అంటే ఏమిటి? ఇదివరకు లేదు, కొత్తది ఏదైనా రావాలి. నీవు జన్మిస్తే మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు కేవలం అట్లాగే ఉన్నావు, ఒక కొత్త శరీరాన్ని, ఒక కొత్త చొక్కాని వేసుకొని బయటకు వచ్చినావు. అంతకుమించి నీలో ఏమీ మార్పు లేదు. కాబట్టి జన్మించడం అనేది కూడా ఒక కళనే. అట్లాగే నేను రాజ్యాన్ని వెళ్తున్నా అని చెప్పి అనుకోవడం ఒక కళే. కొద్ది రోజుల తర్వాత చనిపోతాను అనుకోవడం కూడా కళే. చనిపోవడం అంటే ఏమిటి? ఈ వేసుకున్న చొక్కాని వదిలేసుకోవడమే. నువ్వు ఉన్నావు, నువ్వు ఉండబట్టే మళ్ళీ స్వర్గానికి నరకానికి పోతావు. నువ్వు చనిపోయి ఉంటే అసలు నువ్వు లేనే లేకపోతే ఇంక స్వర్గానికి నరకానికి ఎవరు పోతారు? కాబట్టి నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నప్పుడు మరణించినావు అనే మాటను ఎట్లా ఉపయోగించడానికి సాధ్యమవుతుంది? అట్లాగే ఈ మరణించిన తర్వాత నేను స్వర్గానికి పోయినాను, నరకానికి పోయినాను అనుకోవడం కూడా కాలే. నువ్వు చేసిన పాప పుణ్యాల ఫలితంగా కొంతకాలం పైన ఉండేటువంటి పితృలోకంలోనో లేక దేవలోకంలోనో ఉన్నాను అనుకోవడం కూడా కలే. మళ్ళీ తిరిగి జన్మిస్తాను అనుకోవడం కూడా కలనే. ఇదంతా కళ తప్ప మరొకటి ఏమీ కాదు అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇప్పుడు మిత్రులారా అని ఎందుకంటున్నానంటే, వయసు రీత్యా చూసినట్లయితే నాకంటే వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు మీలో ఉంటే ఉండవచ్చు.
కానీ మనం మూల రూపాన్ని చూసినట్లయితే నాకు 18 సంవత్సరాలే, మీకు 18 సంవత్సరాలే, అది ఎప్పుడు 18 సంవత్సరాలే. పరమాత్మ అంటే సత్యము నిత్యము అంటారు. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, నిత్యము అంటే అది శాశ్వతంగా ఉండడం మాత్రమే కాకుండా దానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అనేటువంటి దశలు లేవు. ఎప్పుడు 18 years లోనే అది ఉంటుంది. కాబట్టి మనం మూల రూపం చూసినట్లయితే మనమంతా కూడా ఒకటే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మనం దేన్నైతే జీవితం అని చెప్పి అనుకుంటున్నామో, మనం ఏదైతే జన్మించినాం అనుకుంటున్నామో, లేక పలానా చోట చదివినామని చెప్పి అనుకుంటున్నామో, ప్రస్తుతం ఈ క్లాసు వింటున్నామని చెప్పి అనుకుంటున్నామో, ఇదంతా ఒక సామూహికమైనటువంటి కళ. ఈ కళను సైమల్టేనియస్ గా నేను కంటున్నాను, మీరందరూ కూడా ఇదే కళనే ఉన్నాం. అయితే మన అదృష్టం కొద్దీ ప్రాపంచిక విషయం అనేది కాకుండా పరమాత్మ దగ్గరికి చేసేటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. అందుకే దీన్ని సత్సంగం అని చెప్పి పిలుస్తాం. ఈ సత్సంగంలోనూ ఈ కళలోంచి బయటపడే మార్గం ఏమిటి అని చెప్పి మనం అన్వేషించడం మొదలు పెట్టాలి. అందుకని ఇప్పుడు మనం ఇచ్చిన నిర్వచనాన్ని కొద్దిగా మారుస్తున్నాను. బ్రహ్మ సత్యం అంటే శాశ్వతమైనది, మార్పు లేనిది, అందుకే నిత్యం అని కూడా అంటారు. అది జ్ఞానాన్ని కలిగి ఉంది. మరి జగత్తు ఇది వస్తువులతో తయారైంది, వస్తువులు నశిస్తాయి. కాబట్టి మొదటి డెఫినేషన్ మిథ్య అంటే నశించేది జగత్తు అనుకున్నాం. రెండవ డెఫినేషన్ ఏమనుకున్నాం, అది అసలు వస్తువే కాదు, శక్తి యొక్క మారరూపం అనుకున్నాం. ఇప్పుడు మూడో డెఫినేషన్ ఏమిటంటే, జగత్ మిథ్య అంటే జగత్ అంతా కూడా కళ మాత్రమే. మనమందరం కూడా ఈ జగత్తులో ఉన్నామని, జన్మించినామని, మరణించినామని చెప్పి కలగంటున్నాము. అంతకు మించి మరొకటి ఏమీ లేదు. మనకు ఉండేటువంటి సాహిత్యం అంతా కూడా మనం ఇదివరకు చెప్పినట్లుగా ఈ పక్క 14 లోకాలు ఉన్నాయి. దాంట్లో భూమి మధ్యది, దీన్ని ఇహము అంటాము మనం ఉండే చోటిని, మిగిలిన వాటిని పరం అంటాం. మధ్యలో కాల ప్రవాహం ఉంది, ఇటుపక్క ముక్తి అనేది ఉంది. మనం దేనైతే ఇంతసేపు ఇహము పరము అని అనుకుంటున్నామో ఇదంతా కూడా కలిపి కళ మాత్రమే. మెలకువ ఎప్పుడైతే వస్తుందో, ఈ మెలకువ అనేటువంటి బ్రిడ్జిని ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు మనం యూతలకి చేరుకుంటాం. అంటే ప్రస్తుతానికి చాలా దీర్ఘ నిద్ర, అనేక జన్మల నుండి మనం నిద్రపోతున్నాం. ఆ నిద్రలో నిద్రపోతుంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ నిద్రలో కలగంటున్నాం. మనం జన్మించినట్లుగా, చదువుకున్నట్లుగా, ఉద్యోగం చేసినట్లుగా, మరణించినట్లుగా, స్వర్గానికి పోయినట్లుగా, నరకానికి పోయినట్లుగా, కొంతకాలం ఆగినట్లుగా, మళ్ళీ ఇంకొక రూపం తీసుకొని ఇంకొక చొక్కా దొడుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చినట్టుగా మనం కలగంటున్నాం. అందుకని ఇది కళ అని మనం నిర్ధారణ చేసుకోవాలంటే మంచి మార్గం ఒకదాన్ని మనకు శంకరాచార్యులు ఇచ్చినాడు. దాన్ని నిర్వాణ షట్కము అని చెప్పి పిలుస్తాం. ఇంతవరకు మనము మన నిజ స్వరూపం ఏమిటంటే ఈ శరీరం కాదు, మనసు కాదు, అహంకారం కాదు, జ్ఞానము అనేంతవరకు తెలుసుకుంటాం. బయట ప్రపంచం దగ్గర పరమాత్మ దగ్గరకు వస్తే పరమాత్మ అంటే దేవుడు కాదు, దేవతలు కాదు, లేక దేవాది దేవుడు కూడా కాదు, ఆయన నిరాకారుడు, నిరంజనుడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇంకా ఏమేమి కాదు, బయట ఏమేమి కాదు, లోపల ఏమేమి కాదు అనేది మనకు స్పష్టంగా అర్థమైతే మన అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఆ శంకరాచార్యుడు చెప్పినటువంటి 6 శ్లోకాలు, ఈ 6 శ్లోకాల్లో నేను చెప్పిన సత్యం అంతా కూడా ఇమిడి ఉంది. నాకు దాదాపు రోజు ఒక్కసారైనా మీరు వినాలి. ఇప్పుడు మనకు తేజ గారు దాన్ని ప్లే చేస్తారు. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. మొదట కేవలం వచనం మాత్రమే ఉంటుంది, అంటే వినిపిస్తారు. తర్వాత దాంట్లో కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అందుకని నెక్స్ట్ సెకండ్ పార్ట్ లోనే ఒక పక్క వినిపిస్తూనే వాటి యొక్క అర్థాలు కూడా ఉంటాయి. అప్పటికప్పుడు నోట్ చేసుకోవడం కుదరకపోతే ఏమి ఇబ్బంది పడొద్దండి. అది నిర్వాణ షట్కము రాఘవ రెడ్డి అనే దాన్ని కనుక మీరు టైప్ చేస్తే యూట్యూబ్ లో అది ఇక్కడ రాస్తాను. తర్వాత ముందు ఆ వీడియోని దయచేసి చూడండి, తర్వాత సందేహాలు ఉంటే అడిగి. అథ నిర్వాణ షట్కం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న కర్ణౌ న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै प्राणवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न कर्णौ न जिह्वा न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै प्राणवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. అయితే ఇప్పుడు మన గ్రూప్ లో ఆల్రెడీ దీని లింక్ పెట్టాను. దయచేసి ఇవాళ కనీసం ఒక 5-6 సార్లు దాన్ని నిదానంగా పరిశీలించండి, అర్థం చేసుకుంటూ పరిశీలించండి. సామాన్యంగా అప్పుడు దాదాపు చాలా సందేహాలు మీకు తీరిపోతాయి. మళ్ళీ కొన్ని కొత్త సందేహాలు కూడా వస్తాయి. రేపు సందేహాలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ లోపల అర్జెంటుగా ఏమైనా ఉండినట్లయితే సందేహాలు అడగండి.